ప్రాణాలు కాపాడే వైద్యులు కొన్నిసార్లు చరిత్రని సృష్టిస్తారు. అలాంటి అరుదైన ఘటన ఇప్పుడు తెలంగాణలో జరిగింది. హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు భారత వైద్య చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయని అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకే రోగికి ఒకేసారి 5 కీలక అవయవాలను మార్పిడి చేసి కొత్త జీవితాన్ని అందించారు. ఈ సంచలన విషయం ఎలా సాధ్యమైంది చూద్దాం. ఆ 36 గంటల ఆపరేషన్ వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలో తొలిసారిగా మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా నిర్వహించి వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ అరుదైన శస్త్రచికిత్సలో రోగికి ఒకేసారి కడుపు, డ్యూడినం, ప్యాంక్రియాస్, చిన్న పేగు, కుడి పెద్ద పేగు అవయవాలను మార్పిడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్ కు ఈ శస్త్రచికిత్స చేశారు. జీర్ణ వ్యవస్థ సమస్యతో బాధపడుతున్న ఆయనకు సాధారణ చికిత్సలు ఫలించకపోవడంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. దాదాపు 36 గంటల పాటు డజన్ల కొద్దీ నిపుణులైన వైద్యులు, అనస్థీషియా బృందం, నర్సింగ్ సిబ్బంది, ట్రాన్స్ప్లాంట్ నిపుణులు నిరంతరాయంగా శ్రమించారు. ప్రతి నిమిషం కీలకమైన ఈ శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేసి రోగికి కొత్త జీవితాన్ని అందించారు. అయితే ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అత్యంత అరుదైన వైద్య విజయం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్లు చాలా తక్కువ కేంద్రాల్లో మాత్రమే జరుగుతుంటాయి. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ఘనతపై వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ట్రాన్స్ప్లాంట్ బృందాన్ని అభినందించింది. ఈ విజయం తెలంగాణలో అధునాతన వైద్య సేవల సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిందని పేర్కొంది. ఇకపై ఇలాంటి క్లిష్టమైన చికిత్సల కోసం విదేశాలకు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకప్పుడు అసాధ్యంగా భావించిన శస్త్రచికిత్స ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతం కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఉస్మానియా వైద్యుల ఈ విజయం కేవలం ఒక రోగికి కొత్త జీవితం ఇవ్వడమే కాదు, భారత వైద్య రంగానికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించారు. ఉస్మానియా వైద్య బృందాన్ని మంత్రి దామోదర అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ ప్రతిష్టను పెంచారని ప్రశంసించారు. తమిళనాడులో